ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 29వ తేదీ. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. మారిన సిలువ అనే ఒక పద్యం ఉంది. ఒక స్త్రీ తన సిలువను మోయలేక అలసి సొలసి తన చుట్టూ ఉన్న వాళ్ళు మోస్తున్న సిలువలను చూసి, నా సిలువ వాళ్ళందరి సిలువల కంటే బరువైనది అనుకుంది. తన సిలువకు బదులుగా వేరొకరి సిలువ తనకు వస్తే బావుండనుకుంటూ నిద్రపోయింది. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. చాలా రకాలైన సిలువలు ఒక చోట పడున్నాయి. ఆమె అక్కడికి చేరుకుని ఒక చిన్న బంగారు సిలువ వజ్రాలతో పొదిగి చూడముచ్చటగా కనిపించింది. దాన్నైతే ఇష్టంగా ధరించుకొని తిరగగలను అనుకుందామె. దాన్ని తీసుకోవడానికి వంగింది. ఆ బంగారం వజ్రాలు అందంగానే ఉన్నాయి, కానీ ఆ సిలువ ఆమె కదిలించలేనంత బరువుగా ఉంది. ఆ ప్రక్కనే అందంగా చెక్కిన ఒక సిలువ కనిపించింది. దాని చుట్టూ పూల తీగలు అల్లుకొని ఉన్నాయి. ఆమె అది బాగుందనుకుంది. అయితే ఆ పుష్పాల క్రింద ముళ్ళున్నాయి. అవి ఆమె చేతికి గుచ్చుకుంటున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళేసరికి వజ్రాలు పువ్వులు ఏమీ లేకుండా సాదాగా ఉన్న సిలువ ఒకటి కనిపించింది. దాని మీద కొన్ని ప్రేమ వాక్యాలు వ్రాసి ఉన్నాయి. ఆమె దాన్ని ఎత్తుకుంది. అది మిగతా వాటన్నిటికంటే తేలికగా మోయడానికి సౌకర్యంగా ఉంది. పరలోకపు కాంతిలో దాన్ని పరిశీలించి చూస్తే అది తన పాత సిలువేనని ఆమెకు అర్థమైంది. తిరిగి ఆ సిలువ ఆమెకు దొరికింది. ఆమెకు అదే అన్నిటికంటే తేలికైన సరి అయిన సిలువ. మనం ఏ సిలువను మోయగలమో దేవునికి తెలుసు. ఇతరులు మోసే సిలువలు ఎంత బరువైనవో మనకు తెలియదు. ధనవంతులైన వాళ్ళను చూసి మనం అసూయపడతాం. వాళ్ళు మోసేది వజ్రాలు పొదిగిన బంగారు సిలువ. అది ఎంత బరువు ఉంటుందో మనకు తెలియదు. కొందరి జీవితాలు ఎంతో అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు పూలతో అలంకృతమైన ఆ సిలువను మోస్తున్నారు. మన సిలువ కంటే తేలిక అనుకున్న సిలువలన్నిటినీ మనం ఒకసారి మోసి చూస్తే మనకు అర్థమవుతుంది, మనకు సరిగ్గా సరిపోయేది మన సిలువేనని. నీ సిలువను చిరాకుతో పారేసుకుంటే దొరకదు మళ్ళీ ఈ లోకంలో. దేవుని కోసం ఇక్కడే మొయ్యాలి దాన్ని అని నియమించాడు ఆయన. మరో లోకంలో ఆయనతో ఉంటాము, ఆయన ప్రేమిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ తప్ప మరెక్కడా దక్కదు ఆయన కోసం శ్రమించే ధన్యత. 1-2 గంటలు శ్రమ పడలేవా? సమాప్తమైనదంటూ ఆయన పిలిస్తే నీలో రగులుకునేది నిరుత్సాహమే. విడుదల వచ్చినప్పుడు అంటావు కదా, నన్ను మరి కాస్తసేపు మోయనివ్వండి, నా దేవుని మహిమార్థం బాధలు పడనివ్వండి అని. ఇంత త్వరగా అయిపోయిందని దిగులు. దేవుడు నీలోంచి మహిమ పొందాలి. ఇంకా కొంతకాలం, ఇంకా కొంతకాలం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.